తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలను నిదానించిందని భావిస్తూ ఉండగానే మరో వివాదం తెరపైకొచ్చింది. ఎన్కన్వెన్షన్ కూల్చివేతను సమాజం సమర్థించి సీఎం రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నప్పటికీ ఈసారి జానారెడ్డి బాలయ్య మీద చేస్తోన్న యుద్ధం మాత్రం బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ పేరుతో ఇల్లు కూల్చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఫిలిం నగర్లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్స్ చేశారని, ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్లు కూడా వచ్చాయని చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే సిద్ధమైంది. 4 ఏళ్ల క్రితం ఒక ప్రణాళిక రూపొందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మౌనం వహించింది. ఇప్పుడు ఆ ప్లాన్స్ ని అమలు చేసే విషయంలో భాగంగా జానారెడ్డితో పాటు బాలకృష్ణ ఇంటిలోని కొంత భాగం భూసేకరణ చేయాలని నిర్ణయించుకుని వాళ్ళిద్దరిని ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళ ఇళ్ల గోడలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్కింగ్స్ చేసింది. నందమూరి బాలకృష్ణ ఇంట్లో కొంత భాగాన్ని కూల్చివేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతోన్న ట్రాఫిక్ అవసరాలను తీర్చేందుకు రోడ్ల విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రేట్ల ప్రకారం పరిహారం చెల్లించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్కన్వెన్షన్ వేరని, బాలయ్య నివాసం వేరని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చెరువును ఆక్రమించి నాగార్జున తన కన్వెన్షన్ ను నిర్మిస్తే బాలయ్య మాత్రం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో పట్టా భూమినే కొన్నారని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. రేవంత్ పాలనలో తెలంగాణలో అసలేం జరుగుతోందని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇల్లు కట్టుకోకూడదా, అసలు హైదరాబాద్ లో ఎవరు ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలపై ఇంతగా ఎందుకు పగబట్టారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలను పాలించమని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఇలా విధ్వంసం సృష్టించడం ఎంతవరకు సబబు అని మండిపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ దుమారం కొనసాగుతోంది. అన్ని వైపులా తప్పులు ఉన్నప్పుడు కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే దోషిగా చూపించడం అన్యాయం అంటూ సినీ సెలబ్రిటీలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీనే దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. అసలు సంగతేంటో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.